తెనాలి పట్టణంలోని 28వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఇతర అధికారులు పరిశీలించారు. తెనాలి పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడతామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పారు. 28వ వార్డులోని సాధారణ పారిశుద్ధ్య నిర్వహణతో పాటు సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. వార్డులోని సుందరయ్య నగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. పలు చోట్ల డ్రైనేజీల్లో పూడిక నిలిచిపోయి ఉండటంతో అది చూసిన చైర్పర్సన్ వెంటనే పూడికలను తొలగించాలంటూ పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని, మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే దోమల బెడద లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాతాటి అనిల్, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 28వ వార్డుకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వార్డుకు వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇంటి ముందులా బండలేసి లేదా చెట్లు పెట్టుకుంటున్నామని ఇంత ఎత్తున మట్టిలాగా పోసేసి మొక్కలు పెట్టడం జరిగింది. అది డ్రైనేజీ పారుదల అనేది లేకుండా ఎక్కడ మురికి అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు, ఈ కవర్లు కానివ్వండి, ఖాళీ బాటిల్స్, ఇలాంటి వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటానా, అందుట్లో చిన్న డ్రైనేజీ అవటానా ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ చెప్పేదండి, మనం ఇక్కడ కాలువని ఎంత జాగ్రత్త చూసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంత మెరుగుపడుద్ది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇలాంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో వేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ బండలు తీసే విధంగా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడుద్ది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా మున్సిపల్ సిబ్బంది కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.